బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. కేసులో నిందితులుగా ఉన్నటువంటి సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. హీరో రానాను జూలై 23న, ప్రకాష్ రాజ్ను జూలై 30న, అలాగే మంచు లక్ష్మిను ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో కొంతమంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. కేసులో నిందితులుగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఈడీ నోటీసులు అందుకున్నారు. హీరో రానా జూలై 23న విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. అలాగే ప్రకాష్ రాజ్ జూలై 30న, మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆ నోటీసులో పేర్కొంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్లకు నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది ఈడీ తరపు నుంచి. పూర్తి అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? హైదరాబాద్ లో నమోదైన బెట్టింగ్ యాప్ల పైన అటు ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత దీనికి సంబంధించి విచారణ కూడా ముమ్మరం చేసింది. అయితే వీళ్ళు ఏదైతే కొన్ని బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ చేశారో ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన తర్వాత వాళ్ళు హవాలా రూపంలో డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు చెల్లించిన ఐటీ సంబంధించిన దాంట్లో ఎక్కడ రిఫ్లెక్ట్ కాకపోవడం తోటి ఈ మేరకు అటు 29 మంది సెలబ్రిటీలు అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, లేకుంటే సినీ నటులు కావచ్చు, టాలీవుడ్ బాలీవుడ్ నటులు కావచ్చు, అటు దివిజయ్ దేవరకొండ కావచ్చు, లేకుంటే రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, ఇలా మొత్తం 29 మంది సెలబ్రిటీల పైన అటు ఈడీ అధికారులు నోటీసులు ఏదైతే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ కేసు విచారణలో భాగంగా మొత్తం ముగ్గురికి ఇప్పుడైతే తాజాగా ఈడీ నోటీసు జారీ చేసింది. రానాను జూలై 23వ తేదీన విచారణకు రావాలని పేర్కొనడం జరిగింది. అదే మాదిరిగా ప్రకాష్ రాజ్ కి జూలై 30 తేదీన రావాలని పేర్కొనడం జరిగింది. మంచు లక్ష్మికి ఆగస్టు 13 తేదీన తమ ఎదుట హాజరు కావాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే తమ ఎదుట హాజరై వాళ్ళు పూర్తి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు కొన్ని బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన నేపథ్యంలో వీళ్ళు డబ్బులు మొత్తాన్ని కూడా ఏదైతే హవాలా రూపంలో తీసుకున్నట్టుగా ఇప్పటికీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ డబ్బులు తీసుకున్న దానికి సంబంధించి లెక్కలు ఇక్కడ చూపెట్టకపోవడంతో పిఎంఎల్ఏ చట్టం కింద వీళ్ళపైన కేసు నమోదు చేశారు. ఆ మేరకు విచారణ జరుగుతున్నట్లు అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే హవాలా పిఎంఎల్ఏ చట్టం కింద విచారణ భాగంగా వీళ్ళని పిలిచినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఆ యాప్స్ కి ప్రచారం చేసిన తర్వాత ఆ యాప్స్ ఇచ్చిన డబ్బుల్ని ఇక్కడ వీళ్ళు ట్యాక్స్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది, కానీ ట్యాక్స్ చెల్లించలేదు. వీళ్ళు చెల్లించిన ట్యాక్స్ లో కూడా దీన్ని ఎక్కడ రిఫ్లెక్ట్ కాలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ డబ్బుల్ని వీళ్ళు అక్రమంగా తీసుకున్న రుజువు కావడంతో ఆ మేరకు వీళ్ళని పిలిచి విచారిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే మిగతా 26 మందిని కూడా త్వరలోనే పిలుస్తాం, వాళ్ళని కూడా విచారిస్తాం, వాళ్ళకు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ 29 మంది బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రమోషన్ చేశారు. వాళ్ళందరూ కూడా పిలిచి విచారిస్తాం, వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. వీళ్ళందరూ కూడా అక్రమ మార్గంలో డబ్బులు తీసుకున్న రుజువైంది. కాబట్టి వీళ్ళని పిలిచి విచారించి అవసరమైన పక్షంలో చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు.